హలో దిస్ ఈజ్ అన్విత వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ క్రియేటివ్ 143. సో ఈ వీడియోలో నేను సింపుల్ లుక్తో లోటస్ బ్యాంగిల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అండ్ అలాగే థ్రెడ్ ర్యాపింగ్ కూడా చూపిస్తాను. సో అందరికీ గివ్ అవే గురించి తెలిసిందే కదా, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ని విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను లైవ్లో పెట్టి. సో దీనికి మీరు చేయవలసింది ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి కమెంట్ చేయాలి, లైక్ షేర్ కూడా చేయాలి. సో ప్రైజెస్ అయితే చాలా మంచి ప్రైజెస్ అయితే చేస్తున్నాను. సో ఆ వీడియో కూడా పెడతాను మీకు. 4 సైజులో బ్యాంగిల్ తీసుకుంటున్నాను, 2 కట్ బ్యాంగిల్ ఫస్ట్. సో 2 కట్ బ్యాంగిల్కి థ్రెడ్స్ వచ్చేసి 45 to 50 థ్రెడ్స్ అయితే పడుతుంది. అండ్ గోల్డ్ థ్రెడ్ కాబట్టి మనం గోల్డ్ థ్రెడ్ లైట్గా కనిపిస్తుంది కాబట్టి హెవీగా అయితే వ్రాప్ చేస్తాం. సో ఇలా వ్రాప్ చేసుకొని కట్ చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట బ్యాంగిల్కి. ఆ బ్యాంగిల్కి స్టిక్ చేసుకున్నాక 5 మినిట్స్ అట్లా వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ బ్యాంగిల్స్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో ఇలా ప్రెస్ చేసుకుంటా మూవ్ చేసుకోవాలన్నమాట థ్రెడ్ని. సో లెఫ్ట్ ఫింగర్తో అయితే అట్లా ప్రెస్ చేసుకోవాలి, రైట్ ఫింగర్తో ఇట్లా చేసుకోవాలన్నమాట. సో థ్రెడ్ అనేది స్ప్రెడ్ చేసుకుంటా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకుంటా వ్రాప్ చేసుకోవాలి. సో కొంచెం కేర్ఫుల్గా వ్రాప్ చేసుకోండి. థ్రెడ్ అనేది టైట్గా పట్టుకోవాలండి. లూజ్ అయింది అనుకోండి, లూజ్ అయితే థ్రెడ్ అంతా గలీజ్గా కనిపిస్తుంది. సో అందువల్ల థ్రెడ్ టైట్గా పట్టుకొని లాగండి. సో టైట్గా పట్టుకోవాలంటే ఫస్ట్ స్టిక్ చేస్తాం కదా, సో ఫస్ట్ స్టిక్ చేసినప్పుడు థ్రెడ్ అనేది డ్రై అవ్వాలి ఒక 5 మినిట్స్. సో అలా డ్రై అయినాక ఈ ప్రాసెస్ చేయాలి. సో మనం చేసిన థ్రెడ్ ర్యాపింగ్ బాగా కుదిరిందా లేదని తెలుసుకోవాలంటే ఇట్లా ప్రెస్ చేయగానే సో థ్రెడ్స్ అనేది మూవ్ అవ్వకూడదు అనమాట, టైట్గా ఉండాలి. సో టైట్గా ఉంటే బాగా కుదిరినట్టని అర్థం అనమాట. సో మొత్తం థ్రెడ్ అంతా వ్రాప్ చేసినాక ఫైనల్గా కట్ చేసేసి మనకి బ్యాక్ సైడ్ ఎంతైతే స్పేస్ ఉంటుందో అంతవరకు థ్రెడ్స్ అనేది కట్ చేసుకొని గ్లూ పెట్టి స్టిక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ టైం వీడియో ఆఫ్ చేసేసి బాబు ఏడిచేసరికి బాబు దగ్గరికి వెళ్ళాను. సో వీడియో ఆన్లో ఉంది అనుకున్నాను, బట్ ఆఫ్ చేసేసి ఉన్నాం ఫస్ట్ కొంచెం స్టిక్ చేసినప్పుడు. అందుకని సెకండ్ లోటస్ని చూపిస్తున్నాను అనమాట. సో సెకండ్ లోటస్కి వచ్చేసి ఫస్ట్ అయితే ఎక్కడైతే గ్లూ కుందన్స్ అప్లై చేస్తామో అంతవరకే గ్లూ అప్లై చేస్తున్నాను అనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా. సో అలా గ్లూ అప్లై చేసినాక దానిపైన మూన్ షేప్ కుందన్ అయితే పెట్టుకుంటున్నాను. దానిపైన లోటస్ ఫ్లవర్ అనేది డిజైన్ చేసుకోవాలి. 8K ప్యారెట్ కలర్ ఐ షేప్ కుందన్ అయితే యూస్ చేస్తున్నాను. కొంతమంది ఏంటి అంటే గలీజ్గా అప్లై చేసేస్తారు బ్యాంగిల్ మొత్తం. సో అట్లా అప్లై చేస్తే లుక్ అనేది చేంజ్ అయిపోతుంది, మనం అనుకున్నంత లుక్ అయితే రాదనమాట. సో ఇలా నేను చూపిస్తున్న విధంగా గ్లూ అప్లై చేశారనుకోండి చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి, ఓపికతో అప్లై చేస్తే ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. 3000 గ్లూ అప్లై చేసేసి రెడ్ కలర్ 6K రెడ్ కలర్ కుందని అయితే అప్లై చేసుకోవాలి. అండ్ దానిపైన వైట్ కట్ కొరియన్ బీడ్స్ అనేది అప్లై చేసుకుంటున్నాను మిడిల్లో. సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయ్యిద్ది అనమాట బ్యాంగిల్ మొత్తం. సో ప్రస్తుతానికి మన దగ్గర రా మెటీరియల్స్ అనేది క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఆఫర్లో అయితే నడుస్తుంది. బెస్ట్ ఆఫర్ అండి ఇది, ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి. రా మెటీరియల్స్ కూడా సేల్ చేస్తున్నాం, కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఈ ఆఫర్ ఏంటి అంటే 500 ఎబో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి 40 గ్రామ్స్ కుందన్స్ అనేది ఫ్రీ వస్తుందన్నమాట. ఏ కుందన్ అయినా కూడా 40 గ్రామ్ కుందన్ అనేది ఇస్తామన్నమాట, ఏదైనా ఒక కుందన్. అండ్ 1000 ఎబో బిల్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉందండి. ఏ స్టేట్ అయినా కూడా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంది 1000 ఎబో చేసుకున్న వాళ్ళు. అండ్ 2000 ఎబో చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్తో పాటుగా 100 బ్యాంగిల్ స్టోరేజ్ బాక్స్ అనేది ఫ్రీ వస్తుందండి. సో ఇంతకంటే బెస్ట్ ఆఫర్ ఎవరిస్తారు చెప్పండి. సో ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. చూసిన వాళ్ళందరూ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, మళ్ళీ అవకాశం రాదు. సో బిగినర్స్ కోసం వచ్చేసి బిగినర్ కిట్ కూడా అవైలబుల్లో ఉంది. సో కొత్తగా స్టార్ట్ చేయాలి, అసలు మాకు ఏమీ రాదు అన్న వాళ్ళకి కూడా బిగినర్ కిట్ అవైలబుల్లో ఉంది. సో బిగినర్ కిట్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో, ఏ స్టేట్కైనా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది. ఆ బిగినర్ కిట్లో వచ్చేసి టోటల్ 39 ఐటమ్స్ అయితే ఉంటుంది. ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి, ఎనీ టైం రిప్లై ఇస్తాను.
అండ్ సిఓడి అనేది అవైలబుల్లో లేదండి, క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్లో లేదు. మళ్ళీ అడగండి, నేను పదే అన్ని వీడియోల్లో చెప్తున్నా కూడా. సో అడుగుతున్నారు, మా టైం చాలా అంటే చాలా వేస్ట్ చేస్తున్నారు. టైం పాస్ చేయడానికి చాలామంది వస్తున్నారు, ఈ మధ్యన చాలామంది తగిలారు అనమాట. సో ఎందుకు అట్లా చేస్తున్నారు అనేది అసలు అర్థం కావట్లేదు. సో టైం పాస్ చేయాలనుకున్న వాళ్ళు నాకు మాత్రం మెసేజ్ చేయకండి ప్లీజ్, మీకు దండం పెడతాను. బ్యాంగిల్ మొత్తం లోటస్ ఫ్లేవర్తో ఇలా డిజైన్ చేసినాక ఫినిషింగ్ అయితే ఇలా ఉంది చూడండి. సో చాలా అంటే చాలా బాగుంది. బ్యాంగిల్ని సింగిల్గా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది లుక్. సో ఇప్పుడు 4 కట్ బ్యాంగిల్ని డిజైన్ చేసుకుందాము. 4 కట్ బ్యాంగిల్ని డిజైన్ చేసుకోవడానికి కోసం ఫస్ట్ థ్రెడ్ని ర్యాప్ చేసి పెట్టుకొని, ఇక్కడ నేను కర్వ్ బ్యాంగిల్ యూస్ చేశాను, మీరు ఫ్లాట్లో యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇట్లా గ్లూ అప్లై చేసేసి బ్యాంగిల్కి ఫింగర్తో స్ప్రెడ్ చేసినాక, మనం ఇందాక లోటస్ ఫ్లవర్ మీద రెడ్ కలర్ కుందన్ని యూస్ చేసాం కదా, సేమ్ అదే కుందన్ని ఈ బ్యాంగిల్కి యూస్ చేయాలన్నమాట. ఈ కుందన్ వచ్చేసి 6K రెడ్ కలర్ మ్యాట్ అనమాట. కుందన్ని బ్యాంగిల్ మొత్తం అప్లై చేసేసుకోవాలి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా. సో మొత్తం అప్లై చేసినాక ఫినిషింగ్ ఎట్లా ఉందో చూపిస్తాను, ఆగండి. సో ఫినిషింగ్ అయితే ఇలా వచ్చిందనమాట. సో బ్యాంగిల్ మొత్తం ఒకసారి సెట్ చేసి చూపిస్తాను. సో ఇలా ఈ బ్యాంగిల్ని వచ్చేసి విడిగా కూడా వేసుకోవచ్చు. 2 బ్యాంగిల్స్ మధ్యలో మట్టి బ్యాంగిల్ పెట్టుకుని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. 2 విధాలుగా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఒక సెట్ మాదిరిగా, సింపుల్ సెట్ మాదిరిగా అయితే డిజైన్ చేశాను. సో ఇలా సింపుల్గా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు, హెవీగా కాకుండా. సో చూసారు కదా ఎంత బాగుందో, నాకు లుక్ వైజ్ అయితే చాలా బాగా నచ్చేసింది. మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. సో బెస్ట్ ఆఫర్లో అయితే మీకు బ్యాంగిల్ చేసి పంపిస్తాము. బల్క్లో చేసుకున్న వాళ్ళకి ఇంకా తక్కువగా వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.